రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ స్నాక్. జీరో ఆయిల్, జీరో మైదా, జీరో గీ, నో వైట్ షుగర్, నో జాగరీ, నో కోకో పౌడర్. సూపర్ హెల్దీ టేస్టీ స్నాక్ అండి. చాలా క్విక్గా ఈజీగా చేసుకోవచ్చు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ హెల్దీ స్నాక్ ఎలా చేయాలో చూసేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు దివ్యామృతం. అందరికీ నమస్కారం. ఇక్కడ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ తీసుకొని హీట్ చేసి రెడీగా ఉంచాను. మన స్టార్ ఇంగ్రీడియంట్ సోయా చంక్స్. 100 గ్రామ్స్ సోయా చంక్స్లో చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ కన్నా ఎక్కువ ప్రోటీన్ ఉందండి. 100 గ్రామ్స్ సోయా చంక్స్లో 53 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. చాలా చాలా హై ప్రోటీన్ అండి. సోయా చంక్స్లో పాల కన్నా ఎక్కువ కాల్షియం కూడా ఉంటుంది. మన బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచుతూ హార్ట్ డిసీజెస్, క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఇక్కడ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ తప్పకుండా యూస్ చేయాల్సిందేనండి, ఎందుకంటే ఇది థిక్ బాటమ్ ఉంటుంది కాబట్టి సోయా చంక్స్ మాడకుండా మీడియం ఫ్లేమ్లోనే ఇక్కడ చూస్తున్నారు కదండి, చక్కగా రోస్ట్ అవ్వాలి. లోపలి వరకు వేగిపోయి క్రిస్పీగా ఉంటేనే ఈ స్నాక్ తినేటప్పుడు చక్కగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకి ఇది పర్ఫెక్ట్ స్నాక్ అండి. స్టవ్ దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్లో చక్కగా ఇలా కలర్ వచ్చే వరకు మాడకుండా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మన హీరో తాటి బెల్లం. రక్తహీనత, నరాల బలహీనత, నడుం నొప్పి, మోకాళ్ళ నొప్పులను తగ్గించి ఎముకలు బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. రెగ్యులర్గా తాటి బెల్లం తీసుకుంటే వైటమిన్ B12 డెఫిషియన్సీ కూడా తగ్గుతుంది. 200 గ్రామ్స్ సోయా చంక్స్కి ఇక్కడ 250 to 300 గ్రామ్స్ తాటి బెల్లం తీసుకొని కడాయిలో కాస్త వాటర్ వేసి పాకం వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కూడా వేసానండి. ఇక్కడ తాటి బెల్లం పాకం రెడీ అవుతుంటే మంచి కాఫీ స్మెల్, చాక్లెట్ స్మెల్ వస్తుంది. మంచి సువాసన, చాలా చాలా బాగుంది. తాటి బెల్లం న్యాచురల్గా బ్లడ్ని ప్యూరిఫై చేసి ఇమ్యూనిటీ పెంచుతుంది. ఇక్కడ సోయా చంక్స్ ఇలా చక్కగా వేగాలండి, లోపలి వరకు వేగాలి, బయట మాడకుండా ఇలా బ్రౌన్గా వేగాలండి. ఇక్కడ తాటి బెల్లం పాకం రెడీ అయింది. ఇప్పుడు వేయించుకున్న సోయా చంక్స్ వేసి చక్కగా సోయా చంక్స్కి ఈ తాటి బెల్లం పాకం బాగా కోట్ అయ్యేలాగా అన్ని డైరెక్షన్స్ కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా మిక్స్ చేసుకోవాలండి. సోయా చంక్స్కి చక్కగా ఈ తాటి బెల్లం పాకం అనేది బాగా కోట్ అవ్వాలి. అప్పుడే మనకు బయట చాక్లెట్ టేస్ట్ వస్తూ లోపల క్రిస్పీగా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంతకన్నా ఈజీగా, టేస్టీగా, హెల్దీగా అయిపోయే స్నాక్ రెసిపీ ఉండదు. ఈ రెసిపీని మీరు అందరూ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ తాటి బెల్లం పాకం కోట్ అయిన సోయా చంక్స్ని నేను ఒక ట్రేలోకి తీసుకుంటున్నానండి. అలాగే ప్యాన్లో వదిలేస్తే అన్నీ అతుక్కుపోయి మనము విడదీయడానికి కష్టం అవుతుంది. అందుకనే నేను ఒక ట్రేలోకి మొత్తం షిఫ్ట్ చేసుకొని దీన్ని ఇలా రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఇక్కడ చూసారు కదండి, సోయా చంక్స్ నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చేసాయండి. చూసారా, అన్నీ విడివిడిగా వచ్చేస్తాయండి. ఒకదానికొకటి అతుక్కున్నా కూడా మనము చేత్తో ఇలా విడదీయచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా చాక్లెట్ తినడం మానేసి తాటి బెల్లమే చాక్లెట్ అనుకొని తినేస్తారండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. చూసారు కదండి, చాలా ఈజీగా క్విక్గా 3 ఇంగ్రీడియంట్స్ అండి. సోయా చంక్స్, తాటి బెల్లం, యాలకుల పొడి. ఆ 3 ఇంగ్రీడియంట్స్తో ఇంత హెల్దీ టేస్టీ స్నాక్ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఎటువంటి ప్రిపరేషన్ అవసరం లేదు. మరి ఈ హై ప్రోటీన్ సూపర్ ఫుడ్ హెల్దీ స్నాక్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ మరికొంతమందికి ఈ వీడియోస్ని రికమెండ్ చేస్తుంది. ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకుంటే 10 to 15 days ఈ హెల్దీ హై ప్రోటీన్ స్నాక్ని ఎంజాయ్ చేయొచ్చు. మనకు బయట షాప్స్లో చాక్లెట్ కవర్డ్ ఆల్మండ్స్, చాక్లెట్ కవర్డ్ క్యాష్యూస్, అలాగే చాక్లెట్ కవర్డ్ రైజిన్స్ అని దొరుకుతుంటాయి. బయట కంట్రీస్లో కూడా దొరుకుతుంటాయి. అలా మనం తాటి బెల్లం కవర్డ్ సోయా చంక్స్ చేసాము. మనకు బయట షాప్స్లో దొరికేవి చాలా ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్తో ఉంటాయండి. అదే మనం ఇంట్లో చేసుకుంటే మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది. చాలా హెల్దీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. ఇది చూడగానే ఎవరైనా చాక్లెట్ స్నాక్ అనే అనుకుంటారు. మరి
మీ ఇంట్లో వాళ్ళందరినీ ఈ స్నాక్ చేసి సర్ప్రైజ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.